Today we will discuss about the topic SQC. SQC means Statistical Quality Control. ఇక్కడ మనం క్వాలిటీ గురించి ముందు తెలుసుకోవాలి. క్వాలిటీ అంటే ఏంటంటే ఒక క్యారెక్టరిస్టిక్. డెఫినేషన్ చెప్తాను చూడండి. క్వాలిటీ ఈజ్ ఎ అట్రిబ్యూట్ ఆఫ్ ద ప్రోడక్ట్ దట్ డిటర్మైన్స్ ఇట్ ఫిట్నెస్ ఫర్ యూజ్. సో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మే బీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇట్ విల్ వేరే ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక వస్తువు గురించి వెళ్ళి కొనుక్కుంటున్నాం అనుకో, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది చాలా మంచిగా ఉంటే కనుక మనం ఏం చేస్తాము, దానిని తీసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే టైమ్స్ ఈజ్ ఏ క్వాలిటీ న్యూస్ పేపర్. క్యారెక్టరిస్టిక్ సింపతి ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ. ఇక్కడ టైమ్స్ అనేది ఏంటంటే ఒక న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్లో ఎలా ఉంటుంది, అక్కడ మంచి న్యూస్ వస్తుంది, అందుకని దాన్ని మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే టైమ్స్ ఈజ్ ఏ క్వాలిటీ న్యూస్ పేపర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సింపతి ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్. ఈ క్వాలిటీ కంట్రోల్ డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రొడక్టివిటీ టెక్నిక్ ఫర్ ఎఫెక్టివ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఏ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ కాల్డ్ క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ మనం క్వాలిటీని చెక్ చేసుకుంటూ ఉంటాం. అది మనం చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎ రా మెటీరియల్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ మిషన్, క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. దీనిని ఏమంటారంటే ఎమ్స్ అంటారు. 4 M's అంటే ఏంటంటే ఈ 4 కనుక చక్కగా ఉంటే మనం ఏదైతే ప్రొడక్ట్ చేసుకుంటున్నామో దాని యొక్క అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎలా అంటే మనం ఏదైనా ఒక వస్తువు చేస్తున్నామో అనుకోండి, ప్రొడక్టివిటీ, దానిని ఎఫెక్టివ్గా మీన్స్ సమర్థవంతంగా చేస్తూ ఉంటాం. అప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి, క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కనుక మనకి ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటప్పుడు ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వేస్టేజ్ తగ్గుతుంది, దాని యొక్క అవుట్పుట్ కూడా పెరుగుతూ వస్తుంది, బెటర్ ఫినిష్ ఉంటుంది దాని ప్రోడక్ట్కి. చెప్తాను చూడండి. ఇఫ్ ఎ గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ఇట్ విల్ result in smooth processing, reduce the wastage, increase the output and give the better finish to the product. నెక్స్ట్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. ఈ మ్యాన్ పవర్ ఎలా ఉండాలి అంటే ట్రైన్ అయిన పీపుల్, దానికి సంబంధించింది చదువుకున్న వాళ్ళని కనుక మనం పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనకి టైం వేస్టేజ్ కాకుండా చాలా మంచి క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఎలా అంటే ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ వర్కర్స్ విల్ గివ్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ డ్యూ టు ద బెటర్ క్వాలిటీ ప్రొడక్షన్ త్రూ ద అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ వేస్టేజ్. తర్వాత థర్డ్ వన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ మిషన్ ఎందుకు బెటర్ క్వాలిటీ విల్ రిజల్ట్స్ ఇన్ ద ఎఫెక్టివ్ వర్క్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ అండ్ రెడ్యూస్ కాస్ట్ అండ్ డిఫెక్టివ్. మిషన్స్ మంచిగా పనిచేస్తున్నాయి అనుకోండి ఎఫిషియెంట్గా, అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ డౌన్స్ తక్కువగా ఉంటాయి, టైం వేస్ట్ అవ్వదు, కాస్ట్ కూడా తగ్గుతుంది, అప్పుడు రిజల్ట్ కూడా బాగుంటుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు ఎ గుడ్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ, గ్రోత్ ఆఫ్ బిజినెస్, మార్కెట్ అండ్ మెయింటైనింగ్ ద గుడ్ రిలేషన్స్. ఇప్పుడు మేనేజ్మెంట్ బాగుందనుకోండి, పై అన్నీ బాగుంటాయి. ఏంటి, రా మెటీరియల్ బాగుంటుంది, మ్యాన్ పవర్ బాగుంటుంది, మిషన్ బాగుంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు మంచిగా అవుట్పుట్ వస్తుంది, అప్పుడు దాని ఎఫిషియన్సీ పెరుగుతూ వస్తుంది. మనం బిజినెస్ చేసుకునేటప్పుడు క్వాలిటీ బాగుంది కాబట్టి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, మార్కెట్లో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయన్నమాట. తర్వాత వీటిల్ని 4 M's అని చెప్తూ ఉంటాం. ఈ 4 బాగుంటేనే ఏదైనా ఒక కంపెనీ రన్ చేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతూ వస్తుంది. వేరియేషన్ ఈజ్ ఏ క్వాలిటీ కంట్రోల్. వేరియేషన్స్ అంటే ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్, ఇంకొకటి ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్. వేరియేషన్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ద రిపీటివ్ ప్రాసెస్ ఇన్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్హెరిటెంట్. వేరియేషన్స్ ఆర్ 2 types, అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్, ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఈ అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ని, ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్ని మనం ఒక వర్డ్లో చెప్పుకోవాలి అనుకుంటే కనుక మనం ఎలా చెప్పుకుంటామంటే అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ వచ్చేసినప్పటికీ అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇన్
The variation is in production process due to the non-random causes is called assignable cause of variation. These variations can be identified at which stage they arises. They can be preventable and detectable. Some important factors ఏంటంటే assignable causeలో defective raw materials, operator negligency, new techniques. So assignable cause of variation are fully under the control of human hands. ఇది ఎలా ఉంటుందంటే ఇది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాగా మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నాన్ ర్యాండమ్ కాజెస్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు నాన్ ర్యాండమ్ కాజెస్ అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఉంటుందంటే అది ప్రివెంట్ చేయగలుగుతాము, డిటెక్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు సపోజ్ మనం మెటీరియల్ ఇచ్చామనుకోండి ఏదైనా మిషన్లోకి ఇచ్చినప్పుడు అదైనా డిఫెక్ట్ ఉంటే కనుక మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. టెక్నిక్ యూజ్ చేసుకొని మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక రెక్టిఫై చేసుకోగలుగుతాం. సెకండ్ ఏంటంటే ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఇఫ్ ద వేరియేషన్ ప్రొడక్షన్ ప్రాసెస్ కమ్స్ యాజ్ ద ర్యాండమ్ ఫ్యాషన్ అట్ ద వేరియేషన్ ఆర్ ఫుల్లీ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్ ఆర్ కాల్డ్ ద ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ద వేరియేషన్ కెన్ నాట్ బి ప్రివెంటబుల్ అండ్ డిటెక్టబుల్. దీస్ ఆర్ ద స్టేబుల్ in every production process. Hence the variation are called random and unpreventable or undetectable process of variation. మనం అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ గురించి ఏం చెప్పుకున్నాము, ఇది మన హ్యూమన్ హ్యాండ్లోనే ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రెక్టిఫై చేసుకోగలము అని చెప్పుకుంటున్నాం. ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ, మే ఆర్ మే నాట్ బి. అది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు వర్షం వస్తుంది అని చెప్పగలమా? చెప్పలేము. ఎలాగా? అది మన చేతుల్లో ఉండదు. సడన్గా వాన రావచ్చు, రాకపోవచ్చు. అది ఎలాగా? ర్యాండమ్. అలాగే దానిని మనం ఆపగలుగుతామా? ఆపలేము. అన్ప్రివెంటబుల్. ఏదైనా మిస్టేక్ జరిగితే మనం ప్రాసెస్ జరిగినప్పుడు మనం చూసుకోలేము. ఇప్పుడు అసైనబుల్ కాజ్, ఛాన్స్ కాజ్ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఇంకొకటి ఉంటుంది, అది ఏంటంటే స్టేబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. పేరులోనే ఉంది, స్టేబుల్గా ఉంటుంది అది. ఓకేనా? దాని గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసుకోం, బట్ ఆ వర్డ్ మనకి యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనం ఏదైతే టాపిక్ చెప్పుకుంటున్నామో అదేంటి? స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ని మనం సింపుల్గా ఎలా చెప్పుకుంటాము అంటే ఎస్క్యూసి. ఎస్క్యూసి ఈజ్ నథింగ్ బట్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ఫుల్ కూడా. ఇందులో మనం తెలుసుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్, ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్, స్టేబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఈ మూడిటి గురించి తెలిసినప్పుడు మనకి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ గురించి తెలుసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, చూడండి. ఎస్క్యూసీ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ సెపరేటింగ్ ద అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఎలిమినేటింగ్ ద అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ ద స్టేబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. ప్రాసెస్, ప్రొడక్షన్. ప్రాసెస్ ఈజ్ మెయింటైనింగ్ ద ప్రపోర్షన్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్ ఈజ్ లార్జ్. పెద్దగా ఉన్నప్పుడు దీనిని మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తాం ప్రపోర్షన్గా. అలాగే ప్రొడక్షన్ కంట్రోల్. ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే ఆ టెక్నిక్ని మెయింటైన్ చేసుకునేటప్పుడు డిఫెక్టివ్ ఐటమ్స్ ఎక్కువ కాకుండా మనం ఆ డిపార్ట్మెంట్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ కంట్రోల్. ద టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్ ఈజ్ నాట్ టూ లార్జ్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ కంట్రోల్. అలాగే ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ద టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్ ఈజ్ నాట్ టూ లార్జ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ సేల్స్ డిపార్ట్మెంట్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ కంట్రోల్. ఈ ప్రాసెస్ కంట్రోల్ ఎవరు రాశారంటే డబ్ల్యూజే షివర్ట్స్ అనే ఆయన దానిని టెక్నిక్ని కనుక్కున్నారు. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ టు కంట్రోల్ అండ్ మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్. దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారని చెప్పాను? డబ్ల్యూజే షివర్ట్స్ త్రూ ద టెక్నిక్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. ఇప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ ఎవరు చేశారు? డాగీ అండ్ రోమింగ్ వాజ్ అచీవ్డ్ త్రూ ద శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్.